చేసుకున్న క్లాస్ ఇప్పుడు. జయ హో భత్రిజీ మేడం. రికార్డింగ్ ఇచ్చాను. జయ హో భత్రిజీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ ప్రాతకాల ధ్యానానికి అందరికీ స్వాగతం. హాయిగా కూర్చుందాం. దీర్ఘ శ్వాసలు తీసుకుని మన శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేద్దాం. దీర్ఘ శ్వాస తీసుకుని పొట్ట నిండా గాలి తీసుకుని కాళ్ళని గమనిస్తూ పూర్తిగా బయటికి వదిలేసేద్దాం. అలాగే చేతుల్ని గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని చేతుల్ని గమనిస్తూ పూర్తిగా బయటికి వదిలేద్దాం. అలాగే వీపు భాగం, పొట్ట కింది భాగం నుంచి మెడ వరకు, కళ్ళలోకి శ్వాసను తీసుకుని పూర్తిగా వదిలేద్దాం. ఇప్పటిదాకా ఉన్న ఆలోచనలన్నీ బయటికి వదిలేద్దాం. ఇప్పుడు శరీరం అంతా గమనిస్తూ పూర్తిగా శ్వాసని బయటికి వదిలేద్దాం. హాయిగా కూర్చుందాం. ప్రశాంత వదనంతో, ప్రశాంత చిత్తంతో ఈ కాసేపు మన కోసం మనం, మనతో మనం ప్రయాణం చేద్దాం. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిస్తున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తున్నాం. 3 నిమిషాలు అలాగే శ్వాసని గమనిస్తూ కూర్చుందాం.
ముందుగా బ్రహ్మర్షి పితామహ భద్రి గారిని ఆహ్వానించుకుందాం. ఆయన హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుదాం. సప్త ఋషుల్ని ఆహ్వానించుకుందాం. పరమ గురువులందరినీ ఆహ్వానించుకుందాం. మన కర్మదేవతల్ని ఆహ్వానించుకుందాం. మన కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించుకుందాం. మన పూర్ణాత్మని ఆహ్వానించుకుందాం. ఆర్కేంజల్ మైఖేల్ యొక్క శక్తి క్షేత్రం మన చుట్టూరా ఏర్పడింది. మహావతార్ బాబాజీ యొక్క కాంతి వెలుగు మన చుట్టూరా రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. మన తలపైన ఆస్ట్రల్ లోకాల ఆ క్రిస్టల్ ద్వారా మన పైన ప్రసరిస్తూ ఉన్నది. ఆ కాంతి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది. సప్తవర్ణాల కాంతి. ఆ కాంతిలో మనం స్నానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ కాంతిలో సప్త వర్ణాలని గమనించే ప్రయత్నం చేద్దాం. మన బ్రహ్మరంధ్రం గుండా ఆ కాంతి మన శరీరంలో ప్రవేశించి పూర్తిగా కణకణంలో విస్తరిస్తూ ఉన్నది. ఆ దివ్యకాంతి మన శరీరం అంతా వ్యాపించి అక్కడి నుంచి మన చుట్టూ ఉన్న ఆరా నుంచి అన్ని శరీరాల నుంచి వ్యాపిస్తూ మన చుట్టూ ఉన్న ప్రదేశమంతా కాంతితో నిండిపోయి ఉన్నది.
ఒకసారి మన హృదయ స్పందనని గమనిద్దాం ఫ్రెండ్స్. దివ్య కాంతులతో వెలిగిపోయే ఆ హృదయాన్ని, ఆ స్పందనని గమనిద్దాం. ప్రతిరోజు మనం చేసే పనుల్లో త్రికరణ శుద్ధిగా, ఎరుకతో మన ఫీలింగ్స్‌ని గమనిస్తూ, ఏది ఎందుకు చేస్తున్నామో ఎరుకతో మనల్ని మనం గమనించుకోనప్పుడు, మనకు ఇవ్వబడిన ఆ పనిలో మనం సంపూర్ణంగా చేయలేనప్పుడు, అది భావ రూపంలో భావ ప్రపంచానికి చేరుతుంది మాస్టర్స్. అది భావ రూపంలో మనలో ముద్రలుగా ఏర్పడతాయి. ఎమోషన్‌గా మారిపోతాయి. మన ఫీలింగ్స్‌ని ఎమోషన్‌గా మార్చేస్తాయి. అలాంటి సందర్భం, అలాంటి వ్యక్తులు మనకి ఎదురైనప్పుడు మళ్ళీ అలాగే మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది రిపీటెడ్‌గా మనలో జరుగుతూ ఉంటుంది. భావ ప్రపంచంలో మనం ఎప్పుడైతే ముద్రలుగా స్టోర్ చేసుకుంటామో, దాన్ని మనం మార్చుకోవడం చాలా కష్టం. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. అది ఏదైతే భావిస్తామో అదే మన ఎదురుకుండా పరిస్థితి రూపంలో జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వ్యక్తుల పట్ల గాని, వస్తువుల పట్ల గాని మనలోంచి వచ్చే భావావేశం మనని పరిస్థితిని నిర్దేశిస్తుంది. కోపం, భయం, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ
ఆ వ్యక్తుల్ని చూడంగానే మనకి అదే భావాలతో మనం ఉంటాం. అలా మీలో ఏమున్నాయో గమనించుకోండి. మీ చుట్టూ ఉన్న వారిని ఒకసారి గమనిస్తూ వాళ్ళని చూడంగానే మీకేమనిపిస్తోంది? ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ రెగ్యులర్‌గా ఎవరైనైతే కలుస్తామో వారిని చూడంగానే, ఒక వస్తువును చూడంగానే, ఒక పనిని దగ్గరికి చేద్దామని వెళ్ళినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని గమనిస్తూ వారిని చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? మనకి ఏమనిపిస్తోంది? బయట చుట్టుపక్కల, ఆఫీస్‌లో మనం ఎంత మార్చుకుందామనుకున్నా అవి ముద్రలుగా మనలో ఏర్పడిపోయాయి. ఈ మాయా ప్రపంచాన్ని అర్థం చేసుకోలేక, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేక మనం ఎదగలేకపోతున్నాం ఫ్రెండ్స్.
ఒక్కసారి మీ ఫీలింగ్స్‌ని వారి పట్ల మార్చుకోగలరేమో. మారితే ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించుకోండి. వాళ్ళు ఇలా మారితేనే నేను వారిని ప్రేమిస్తాను అనుకున్నప్పుడు అది కండిషనల్ లవ్ అవుతుంది మాస్టర్. మన భావాల్ని మార్చుకున్నప్పుడే, వ్యక్తిని వ్యక్తిగా చూడగలిగినప్పుడే మనలోని ఆ అన్‌కండిషనల్ లవ్, ఆ దివ్య ప్రేమని వెలికి తీయగలం. మన సిట్యుయేషన్ మారట్లేదు అనంటే, మనం మారడానికి ఏం చేస్తున్నాం? మన ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాం?
ఊహకి, వాస్తవానికి మధ్య ఊగిసలాడుతూ ఉన్నాం. మనలో పొరలు పొరలుగా ఏర్పడిన ఈ భావాలని, సరికాని భావాలని తీసివేసినప్పుడు అసలైన సత్యంలోకి మనం వెళ్ళగలం ఫ్రెండ్స్. అసలైన దివ్య ప్రేమ, కరుణ, శాంతి, దయ ఇలాంటి భావాలతో మనం ఉండగలం. మన చుట్టూ ఉండే సిచ్యువేషన్స్, మనకు వచ్చే సిచ్యువేషన్స్ మనం సృష్టించుకున్నవే, అవతల వారు సృష్టించినవి కాదు ఫ్రెండ్స్. మనలో ఏ భావంతో అయితే చూస్తున్నామో అదే మన పరిస్థితి రూపంలో మన ఎదురవుతాం. దీన్నే కర్మ అంటారు. అవతల వ్యక్తి నుంచి ఎప్పుడు ఏదో ఆశిస్తూ ఉన్నప్పుడు మనం ఆ కర్మ నుంచి తప్పించుకోలేము ఫ్రెండ్స్. అవతల వ్యక్తి మారాలి అనుకున్నప్పుడు మన ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని మార్చుకుని చూద్దాం. మార్చుకుంటే ఎంత అద్భుతంగా ఉండగలము విజువలైజ్ చేద్దాం.
మారితే ఎంత బావుంటుందో. మనం ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు, అది మార్చుకోవడానికి ఏం చేయాలి అనే ఆలోచనొస్తుంది. మన భావావేశాలు ఎంతగా ఉంటాయంటే, చివరికి మనకేం కావాలో కూడా మర్చిపోతాం. అదే సరికాని భావాలతో బతికేస్తూ ఉంటాం. మధ్యలో మనకి పరిస్థితి అనుకూలంగా మారినా దాన్ని మనం అంగీకరించలేం. అది శాశ్వతంగా ఉండాలని కోరుకోము. ఎందుకంటే అది మారిపోతుందన్న భావనలోనే మనం ఉండిపోతాం. అశాశ్వతాన్ని శాశ్వతంగా నమ్ముతూ ఉంటాం. ఆ వ్యక్తుల్ని అలా చూడ్డానికే ఇష్టపడతాం మనం. ఎందుకంటే అక్కడ మన అహం మనల్ని మార్చుకోనివ్వదు. మనలో ఏ భావనలో మనం బంధించామో అదే మన పరిస్థితి రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది.
మన పరిస్థితులన్నీ, మన చుట్టూ ఉన్న సరికానివన్నీ మారిపోతే మనం ఎంత హ్యాపీగా ఉంటామో దాన్ని విజువలైజ్ చేద్దాం. మనకి ఏం కావాలో దాన్ని విజువలైజ్ చేద్దాం. మన భౌతికాన్ని మార్చుకోలేకపోతే మన ఆధ్యాత్మికంగా ఎదగలేం ఫ్రెండ్స్. ఎందుకంటే 2 వేరు వేరు కాదు కాబట్టి. భౌతికంగా మనకు వచ్చే ఒక్కొక్క టాస్క్‌ని దాటుకుంటూ వెళ్ళడమే మన లక్ష్యం. అప్పుడే మన నిజ స్థితిని మనం పొందగలం. ఆ దివ్యానందాన్ని పొందగలం. శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం. మనం ఇచ్చేది ఇస్తే వచ్చేది వచ్చేస్తుంది మాస్టర్స్. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ముందు మనం ఇవ్వడం అలవాటు చేసుకున్నాం.
మనం ఇచ్చేటప్పుడు వ్యక్తుల పట్ల భావాలు మనకు అడ్డు రాకూడదు. ఒక అపరిచిత వ్యక్తికి సహాయం చేసినప్పుడు మన ఎలాంటి భావనలో ఉంటామో, ఎలాంటి ఫీలింగ్స్‌లో ఉంటామో, అలాగే మనం మన పని మీద దృష్టిని పెట్టి, మన సేవ మీద దృష్టిని పెట్టి, అందరికీ సమానంగా మనకున్నది పంచుతాం. అది ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, సేవ కావచ్చు, ఏదైనా. మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో, మన దగ్గర ఏముందో అది ఇచ్చేస్తూ వెళ్ళిపోదాం. అప్పుడే మనలోంచి ఆ దివ్య ప్రేమని వెలికి తీయగలం. అందరూ ఆత్మస్వరూపులే. వారికి ఇవ్వబడిన వర్క్ వాళ్ళు చేస్తున్నారంతే. మనలో ఉన్న ఆలోచనలు, భావాలు మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మారిపోతాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతుంది. ఫస్ట్ ఇవ్వడం నేర్చుకుందాం. ఇచ్చిందెప్పుడు ఎక్కడికి పోదు మాస్టర్స్. వెనక్కి తిరిగి ఖచ్చితంగా వస్తుంది. ఏ వైబ్రేషన్ అయితే మనం, ఏ ఫీలింగ్‌నయితే మనం విశ్వంలోకి పంపిస్తున్నామో అది ఖచ్చితంగా మళ్ళీ మనల్ని చేరుకుంటుంది. ఎక్కడికి నుంచి వెళ్ళిందో అక్కడికే చేరుకుంటుంది. ఇది విశ్వనియమం. మనం ఏదైనా చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు అన్‌కండిషనల్‌గా ఇవ్వగలుగుతున్నామా? ఏ ఫీలింగ్‌తో మనం ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనం ఇచ్చే వస్తువు కానీ, ప్రేమ గానీ అక్కడ కనపడదు. మన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవి మాత్రమే అక్కడ మనకి మార్చగలం. వాటిని బట్టే మన పరిస్థితులు మారుతాయి మాస్టర్స్. చేసేది చేస్తూ వెళ్ళిపోదాం. ఫలితాన్ని ఆశించవద్దు. ఫలితం మనకి అవసరమైనప్పుడు తప్పకుండా వస్తుంది మాస్టర్స్. దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. మనం బ్యాంకులో పెట్టిన డబ్బుకి ఎంత రక్షణగా ఫీల్ అవుతామో, ధైర్యంగా ఫీల్ అవుతామో, అలాగే మనం చేసిన దానికి కూడా అంత ధైర్యంగా మనం ఉండాలి మాస్టర్స్. మనకు అవసరమైనప్పుడు
మనకది తిరిగి రాబడుతుంది. వచ్చి తీరుతుంది. ఇది ఖచ్చితంగా మనం విశ్వసించాలి. విశ్వనీయము. ఫలితాన్ని ఆశించకుండా అన్‌కండిషనల్‌గా మంచి భావనలో మనం ఏదైనా చేయాలి మాస్టర్స్. అప్పుడే మన పరిధి విస్తరిస్తుంది. ఇప్పటిదాకా మనలో సరికాని నమ్మకాలు ఏర్పడిపోయాయి మాస్టర్స్. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నవి. మన యాన్సెస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నవి. మన గత జన్మల నుంచి తెచ్చుకున్నవి. ఇవన్నీ మనకి ఒక నమ్మకంగా మనలో స్టోర్ అయిపోయి ఉన్నది. ఆ నమ్మకాల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, కొత్తగా మనం ఎప్పుడైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మన పరిస్థితులు మార్చుకుంటాం మాస్టర్స్. ఆ నమ్మకాలే మన పరిస్థితులను నిర్దేశిస్తున్నాయి. ఆఖరి 2 నిమిషాలు. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. సప్త ఋషులకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. పరమ గురువులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. కర్మ దేవతలకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన పూర్ణాత్మకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు చెప్పుకుందాం.
ఆర్కేంజల్ మైకేల్‌కి, బహావతార్ బాబాజీకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనతో వచ్చి ధ్యానం చేసిన ప్రతి ఒక్క మాస్టర్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇప్పటిదాకా సహకరించిన మన శరీరానికి, మన మనస్సుకి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వేళ్ళని తీసుకుని కళ్ళ మీద పెట్టుకుని బాహ్య ప్రపంచానికి వచ్చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ మాస్టర్స్.